అక్క, ఆలుగడ్డ ధర చెప్పండి. 10 రూపాయలు. మరి ఇది 15 రూపాయలు. చంద్రముఖి ఇది. చంద్రముఖి. అంటే కిలో 10 రూపాయలు మరియు కిలో 15 రూపాయలు. సరే, ఒక పెద్ద నగరంలో నివసించే మనలో ఎవరికైనా ఇది మామూలు రోజే కదా. బహుశా కిలో 10 రూపాయలు, కిలో 15 రూపాయల ఆలుగడ్డను మనం రెండో ఆలోచన లేకుండానే కొనేస్తాం. కానీ ఇక్కడి నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్ ఆలుగడ్డ ఉత్పత్తి ప్రాంతంలో రైతులు తమ పంటకు కిలోకు కేవలం 2 నుండి 3 రూపాయలు మాత్రమే పొందుతున్నారని నేను మీకు చెబితే, సరే, అది వినడానికి కొంచెం నమ్మశక్యంగా లేదు కదా. కానీ మనం ఆలుగడ్డలకు ఒక ప్రధాన కేంద్రమైన సింగూర్కు వెళ్లి వాస్తవ పరిస్థితిని తనిఖీ చేద్దాం. ఈ 50 కిలోల ఆలుగడ్డను పండించడంలో మీ పెట్టుబడి ఎంత ఖర్చయిందో మీకేమైనా అంచనా ఉందా? చాలా ఎక్కువ. ఎక్కువ ఎంత అవుతుంది? ఏదైనా మొత్తం చెప్పగలరా లేదా? 600. 600 రూపాయలు ఇదవ్వడానికి. మరిప్పుడు మండీలో మీకు దీనికొక 50 రూపాయల బస్తాకి ఏం ధర వస్తోంది? 100 నుండి 150. 100 నుండి 150. అంటే మీరు చెప్పేదేంటంటే దీనికి ఖర్చు ఎరువులు అవి ఇవి అన్నీ కలిపి 600 రూపాయలైంది. మరియు మీకు 150 రూపాయలు వస్తున్నాయి. ఇలా ఎందుకు? మొదటిసారి ఇలా జరిగిందా? ఇంతకుముందు కూడా జరిగిందా? మొదటిసారి జరిగింది. మొదటిసారి జరిగింది. ఎందుకు జరిగిందో మీకేమైనా చెప్పారా? అధిక దిగుబడి అని అంటున్నారు. మరియు వాతావరణం కారణంగా మరియు స్టోర్ నిండిపోవడం, సరిహద్దు కారణంగా బంగాళాదుంప బయటకు వెళ్లడం లేదు. ధర ఎలా సరి అవుతుంది? ఇది తగ్గి భూమి నుండి 400 రూపాయలు, 450 వస్తేనే కదా మేము 2 పైసలు సంపాదించేది. భూయజమాని వినడు కదా, అతను ఖర్చును తీసేసుకుంటాడు. నేను యజమాని దగ్గర రుణగ్రస్తుణ్ణి అయిపోయాను. ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళు ఏం తింటారు? మీకు మంచి చేస్తారని ఏ నాయకుడి మీదైనా నమ్మకం ఉందా? ఎవరూ మాట్లాడటం లేదు. మా మాట ఎవరు వింటారు? ఎవరూ వినరు. ఎవరూ వినరు. రైతు మాట వినరు. రైతును ఎలా ముంచాలా అని అందరూ ప్రయత్నిస్తారు. కాని ఇంతమందికేం చెప్తారు? మా రైతులకేం చెప్తారు? కాబట్టి ఈ సంక్షోభం బంగాళాదుంపలు పండించే ఈ ప్రాంతంలో కొంతకాలంగా కొనసాగుతోంది. రైతులు తమ బంగాళాదుంప పంటకు ఎలాంటి ధరను పొందలేకపోతున్నారు అన్న వాస్తవం. అందుకే టీఎంసీ లేదా మమతా బెనర్జీ ప్రభుత్వం చేసిందిది. మరి మీరిక్కడ ఈ బ్యానర్ను చూస్తున్నారు కాబట్టి ఇది బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యానర్. సన్నకారు రైతులు తమ పంటను నేనిప్పుడు నిలబడి ఉన్నటువంటి ఈ కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ చేసుకోగలిగేలా తాము చూసుకుంటామని వారు చెబుతున్నారు. అంతేకాకుండా మృణ్మోయ్, మీరటు వెళ్తే వారికి సబ్సిడీ కూడా వస్తుంది. కాబట్టి వారు తమ నిల్వ కోసం నిజంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం ఇంకో విషయం కూడా చెబుతోంది. మళ్ళీ ఇదే బ్యానర్ ఆ విషయం చెబుతోంది. అదేంటంటే వాళ్లు రైతుల నుండి, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల నుండి క్వింటాలుకు 950 రూపాయల చొప్పున బంగాళాదుంపలు సేకరిస్తారట. మేము కొనలేకపోతున్నాము అంటే అమ్మలేకపోతున్నాము. ఒక్క గింజ కూడా. క్వింటాలుకు 950 రూపాయల చొప్పున మీ నుండి బంగాళాదుంపలు కొంటామని ప్రభుత్వం చెబుతోంది. అలా జరుగుతోందా? అవుతోంది, కానీ మాకు మాత్రం అవ్వట్లేదు. ఎందుకు? అంటే నాకీ అవకాశం రాలేదు. అందుకే నా సొంత సాగులో 744 ప్యాకెట్ల ఆలుగడ్డలు పండాయి. కానీ నేను ఒక్క ఆలుగడ్డ కూడా అమ్మలేకపోయాను. గత్యంతరం లేక నేను స్టోరేజ్ చేస్తున్నాను. ఈ మమతా బెనర్జీ ప్రభుత్వం మీ దగ్గర నుండి క్వింటాలకు 950 రూపాయలకు బంగాళాదుంపలు కొంటామని చెప్తోంది కదా. మీకు దీని గురించి ఏమైనా తెలుసా? 70 బస్తాలు తీసుకున్నారు. మీ దగ్గర నుండి 70 బస్తాలు తీసుకున్నారా? 70 బస్తాలు ఇంకా తీసుకోలేదు. ఒక ఆలుగడ్డ 60 గ్రాముల బరువు ఉండాలని వాళ్ళు అంటున్నారు. 300 బరువు ఉంటే తీసుకోరు. గ్యాస్లో అయితే కొలత ప్రకారం ఉంటుంది. అయితే అది నేల మీద మట్టిలో పండి ఉంటుంది. అది ఎలా బరువు అని అంటారు. కానీ నాయకులు మేము రైతుల కోసం చాలా చేస్తున్నామని అంతా చెబుతారు. ఏ నాయకుడు చెప్తాడు? మా ఇంటి పక్కనే మంత్రి ఉన్నారు. అతని దగ్గరికి వెళ్తారు. అంతా పై స్థాయిలోనే జరుగుతుందని చెప్తాడు. మాకు చెప్పడు. మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఈ బంగాళాదుంపల కొనుగోలు గురించి. క్వింటాల్ 950 రూపాయలకు కొంటామని మీరు స్కీమ్ ప్రకటించారని రైతులు అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం ఇది కాదు. వాళ్లకు కష్టంగా ఉంది. చూడండి, మేము ప్రతి చోట 152 కోల్డ్ స్టోర్లలో ఈ బంగాళాదుంపల సేకరణ పథకం ద్వారా కొనుగోలు చేస్తాము. సరే, మా రైతులు చాలా ఆనందంగా తీసుకుంటారు. బంగాళాదుంపలు తీసుకొస్తారు. మేము కొనుగోలు చేస్తాము మరియు సూపర్ బంగ్లా స్కీమ్లో కూడా దీన్ని కొనుగోలు చేస్తాము. కానీ రైతు నుండి 70 ప్యాకెట్ల బంగాళాదుంపను తీసుకుంటాడు. కానీ రైతులు అలా జరగడం లేదని అంటున్నారు. క్షేత్రస్థాయిలో చాలా చోట్ల వారి నుంచి తీసుకోవడం లేదు. రైతులతో మేము ఇలా మాట్లాడే రైతులు బీజేపీ వాళ్ళు. సరే, రైతులకు మమతా గారు చేసిన పని ఇది. బీజేపీ వాళ్ళు ఒక బీభత్సం. కాబట్టి నేను సింగూర్ గ్రామాల్లో ఉన్నాను. బంగాళదుంపల కష్టాల ఈ కథ ఇక్కడ కూడా సాగుతోంది. నాతో పాటు ఇక్కడ సుష్మగారున్నారు. ఆమె ఒక రైతురాలు. అమ్మకాలు లేకపోవడం వల్ల తన ఇంట్లో చాలా బంగాళదుంపలు నిల్వ చేసుకున్నానని ఆమె చెబుతున్నారు. అక్క,
ఎక్కడెక్కడ నిల్వ చేశారో చూపించండి. ఇక్కడుంది, అక్కడుంది. ఇదిగో అన్నీ బంగాళదుంపలే. ఈ మొత్తం మీరిక్కడ కూడా బంగాళాదుంపలు స్టోర్ చేశారు. అవును. ఈ మొత్తం. అయితే ఇక్కడింకా బయట మీరు స్టోర్ చేశారు. ఈ బంగాళాదుంప ఎంత ఉంటుంది? ఒక 50-60 బస్తాలు ఉన్నాయి. 50-60 బస్తాల బంగాళాదుంపలు. అవును. అక్క, ఇది చెప్పండి, ఈ బంగాళాదుంపల్ని మీరు కోల్డ్ స్టోరేజ్కి ఎందుకు పంపలేదు? వాళ్ళు కార్డ్ అడుగుతారు. ఆ కృషక్ బంధు అవన్నీ మా దగ్గర లేవు. మీ దగ్గర కృషక్ బంధు కార్డు లేదు. లేదు. సరే, ఇది చెప్పండి, మమతా ప్రభుత్వం మీ దగ్గర నుండి క్వింటల్ 950 రూపాయల ధరకు బంగాళాదుంపలు కొంటామని చెప్తోంది. దీని గురించి మీకు తెలుసా? లేదు లేదు. ఏమీ తెలీదు. మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. దొరికితే మాకు 2 పైసలు వస్తాయి చెప్పండి. అయితే ఇది చెప్పండి, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇది మీకు సమస్య కాదు. రైతుల సమస్య ఏదైతే ఉందో అది సమస్య. అందరూ నాలాంటి వాళ్లే. నేను ఒక్కదాన్నే కాదు కదా. అందరూ చెప్తున్నారు కదా. ఏమీ జరగడం లేదు. ఎందుకు? నాయకులు చెబుతున్నారు, బీజేపీ చెబుతోందోంది, టీఎంసీ కూడా చెబుతోంది. వాళ్ళు కేవలం చెబుతున్నారు అంతే. ఓట్లయిపోతే ఇంకేమీ ఉండదు. కాని పార్టీ రైతులను చూడాల్సిన అవసరం ఉంది కదా. నేను చెప్పాలనుకుంటున్నది ఇంతే, ఇంకేమీ లేదు. అయితే బెంగాల్లో రైతుల కోసం ఎవరు పనిచేస్తారు దీది? మీకు టీఎంసీ మీద ఎక్కువ నమ్మకం ఉందా, లేక బీజేపీ చెప్పేదాని మీద ఎక్కువ నమ్మకం ఉందా? అయితే టీఎంసీనే. టీఎంసీనే. ఎందుకు? ఎందుకా? ఈ వితంతు భరణం, లకీ భండార్, కిషోక్ బంధు అన్నీ ఇస్తున్నారు. అందుకే మేము నమ్ముతున్నాము, ఇస్తున్నాము. కాని మమ్మల్ని అన్ని వైపులా చూడాలి. మేం కోరుకునేది ఇంతే. పశ్చిమ మిడ్నాపూర్ నుండి హుగ్లీ మరియు బర్ధమాన్ వరకు రైతులకు తప్పుడు వాగ్దానాలు చేయటం, ప్రభుత్వ కొనుగోళ్లలో కుంభకోణాలు చేయటమే ఈ టీఎంసీ ప్రభుత్వానికి గుర్తింపుగా మారింది. టీఎంసీ యొక్క కట్, కమిషన్ మరియు అవినీతి కారణంగా నీచ రాజకీయాల కోసం రైతుల జీవితాలతో, పేద మధ్యతరగతి వర్గాల జీవితాలతో, తల్లులు సోదరీమణుల భద్రతతో చెలగాటమాడుతున్నారు. చూడండి, బీజేపీ బెంగాల్ గురించి ఏది చెప్తుందో, ఆలోచిస్తుందో అదంతా పూర్తిగా అబద్ధం. ఇది అబద్ధం. రైతులకు నా మమతా గారు చాలా చేశారు. సరే, రైతులకు కిసాన్ కార్డులు తయారు చేశారు, మరియు మా కిసాన్ బంధు ఫార్మర్ల కోసం సాగు చేయడానికి డబ్బులు లభిస్తాయి. తమ పంటలకు మార్కెట్లో లభించే తక్కువ ధరల వల్ల రైతులు పడుతున్న కష్టాలు ఖచ్చితంగా ఎన్నికల సమస్యే. ఇప్పుడు ఇది సిపిఎం వారు ఇక్కడ వేసిన ఒక గ్రాఫిటీ. దానిపై ఆలు ధానే దామ్నే, ఆలు ఫులే ఓట్నే అని రాసి ఉంది. ప్రాథమికంగా అది చెప్పేది ఏమిటంటే, బంగాళాదుంపకు గాని మరే ఇతర పంటకు గాని ధర లేదు. మరియు ఇప్పుడు మీరిక్కడ చూస్తున్న జెండాలు ఉన్న బీజేపీకి గాని టీఎంసీకి గాని ఓటు వేయవద్దని ఓటర్లను కోరుతోంది. మీరిక్కడ నేపథ్యంలో నిజానికి ముందు భాగంలో టీఎంసీ జెండాలను మరియు నేపథ్యంలో బీజేపీ జెండాలను చూడవచ్చు. ఈ 2 పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. కాని అధికారంలోకి ఎవరు వచ్చినా రైతులకి దాదాపు ఏటా ఎదురయ్యే ఈ కష్టాల గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారని, ఇంకా క్షేత్రస్థాయిలో వారికోసం నక్కరమైనది ఏదైనా చేస్తారని ఆశించవచ్చు.